సింగపూర్ లో మూడో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇవాళ 10కి పైగా సమావేశంలో పాల్గొంటారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరగనున్నాయి. క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగారత్నం, మాజీ ప్రధాని లీ హియన్స్ లూంగ్ సీఎం భేటీ కానున్నారు. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఏపీలో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను సీఎం చంద్రబాబు బృందం సందర్శించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. కాంతి, సింగపూర్ మూడో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది, ఏంటి? సోని, ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతోటి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. సింగపూర్ పర్యటనలో మూడవ రోజు కూడా సీఎం చంద్రబాబు ఫుల్ బిజీగా గడపనున్నారని చెప్పాలి. అయితే పారిశ్రామికవేత్తలతోటి సమావేశం, అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, ఆరోగ్యం పరిశ్రమలు, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతోటి చర్చలు జరపబోతున్నారు. అయితే సింగపూర్ అధ్యక్షుడు అలాగే మాజీ ప్రధానితో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. సింగపూర్ లోని వివిధ ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రుల బృందం సందర్శించనుంది. అయితే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా యువతకు అలాగే డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు యూట్యూబ్ అకాడమీ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంఓయూని చేసుకోబోతా ఉంది. ఈ ఎంఓయూ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రుల బృందం అలాగే యూట్యూబ్ అకాడమీ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత అలాగే క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపైన గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతోటి సీఎం సమావేశమయ్యి వివిధ అంశాలపైన చర్చిస్తారు. సోని, రైట్, థ్యాంక్ యూ కాంతి.